JPS Techno Courses Medical Coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. కూకట్పల్లి బాలిక హత్య కేసులో నిందితుడు ఎవరు? అసలు ఏ కారణం చేత ఒక 12 ఏళ్ల లోకం తెలియని బాలికని అతి కిరాతకంగా పొడిచి కత్తిపోట్లతోని ఎందుకు అంత కిరాతకంగా చంపాడు? ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మైండ్లో కూడా మెదులుతూ ఉన్నాయి. సో యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ ఇష్యూ మీదనే దృష్టి సారించింది. ఎందుకంటే 12 ఏళ్ల బాలికపై, అంటే ఆ 12 ఏళ్ల బాలికకి ఏముంటాయి చెప్పండి? ఎవరితో కక్షలు ఉంటాయి? ఏముంటాయి? ఒక చిన్న పిల్ల స్కూల్కి వెళ్ళడం, రావటం, సాయంత్రం అయితే పిల్లలతోని ఆడుకోవడం, ఇంతే తెలుసు ఆ పాపకి. సో ఎవరితోని కక్ష సాధింపులు ఉంటాయి ఆ అమ్మాయికి? సో ఒక్కసారి ఏం జరిగింది చూసుకుంటే, మార్నింగ్ ఎలాగో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది, అలాగే వాళ్ళ నాన్న మెకానిక్గా వర్క్ చేస్తున్నారు. సో ఆ అమ్మాయికి ఆ రోజు స్పోర్ట్స్ డే సందర్భంగా హాలిడే ఇవ్వటం వల్ల తను ఇంట్లో ఒక్కతే ఉంది. సో వీళ్ళు వాళ్ళ కొడుకుని స్కూల్లో దింపేసి వీళ్ళు యాజ్ యూజువల్గా వాళ్ళ వర్క్ వెళ్ళిపోయారు. సో ఒక్కసారి వాళ్ళ కొడుకుకి లంచ్ బాక్స్ ఇద్దామని తండ్రి ఇంటికి వచ్చేసరికి కూతురు అలా విగత జీవిగా పడుండటం చూసి నిజంగా ఆ తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు, అలాగే భావోద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే ఆ కత్తిగాట్లు చూస్తే మనమే అర్థం చేసుకోవచ్చు. ఒక పగ ఉండి ఒక ప్రతీకారం తీర్చుకోవాలి అన్న దాంతోని ఎలా అయితే చంపుతారో అలా మెడ మీద 14 కత్తిపోట్లు, అలాగే మిగతా పొట్ట మీద కత్తిపోట్లు కనిపిస్తున్నాయి. సో అది చూసిన ఎవరైనా కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురవుతారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నిందితుడు అతి కిరాతకంగా చంపి అక్కడ ఏ ప్రూఫ్స్ కూడా, అంటే పొడిచిన కత్తి కూడా అక్కడ ఎక్కడ కనిపించలేదు, అక్కడ ఏ ఒక్క చిన్న ఆధారం కూడా కనిపించకుండా జాగ్రత్త పడి ప్లాన్డ్గా మర్డర్ స్కెచ్ చేసినట్టుగా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు చేసింది అంటే, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర వాళ్ళు అయితేనే ప్రీ ప్లాన్డ్గా ఎవరైనా చెయ్యగలిగారా? ఎందుకంటే ఆ రోజు పాప స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఒక్కతే ఉంటుందని చంపిన వాళ్ళకి ఎలా తెలుసు? అంటే దగ్గరగా ఉండి ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా? దగ్గరలో వాళ్ళే ఎవరైనా దీన్ని ఇంత దారుణానికి ఒడిగట్టారా? అసలు ఎవరికి అంత అవసరం ఉంటుంది? ఒక 12 ఏళ్ల పాపని అంత కిరాతకంగా చంపే అవసరం ఎవరికి ఉంటుంది? అటు తల్లిదండ్రులేమో వలస వచ్చామంతే, బతుకు తెరువు కోసం వచ్చాం హైదరాబాద్కి అంతే, మాకు ఎవరితోని ఇష్యూస్ లేవు, నేబర్స్తో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు, మేము వర్క్ చేసే ప్లేసెస్లో కూడా మాకు ఎలాంటి ఇష్యూస్ లేవు అని చెబుతున్నారు. మరి ఎవరికి అంత అవసరం ఉంటుంది పాపని అంత అతి కిరాతకంగా ప్రీ ప్లాన్డ్గా వచ్చి చంపడానికి? ఎందుకంటే వీళ్ళు రోజు చేసే ఒక రోజు రొటీన్, పేరెంట్స్ పిల్లల్ని స్కూల్లో దింపేసి వెళ్ళిపోతారు, అలాగే ఆ రోజు అమ్మాయి వెళ్ళలేదు, ఇంట్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ముందుగానే అబ్జర్వ్ చేసి ఇలా దారుణానికి ఒడిగట్టారా? అసలు ఎవరు చేసింది? సో ఈ కేసులో అయితే ఇప్పటికే అక్కడ ఆ బిల్డింగ్లోనే నివాసం ఉంటున్న సంజయ్ అనే ఒక వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తిని కూడా, అంటే అనుమానితులు బిల్డింగ్లో జరిగిన దారుణం జరిగిన బిల్డింగ్కి సంబంధించి చుట్టుపక్కల, ఇక్కడ ఆ బిల్డింగ్కి సంబంధించి సీసీ క్యామ్స్ లేవు, కానీ చుట్టుపక్కల అటు సైడ్ ఆ బిల్డింగ్ సైడ్ ఉన్న ఒక సీసీ క్యామ్ విజువల్స్ అయితే చూసి పరిశీలిస్తున్నారు. సో అందులో సంజయ్ ఆ మర్డర్ జరిగిన టైంలో, అంటే పొద్దున 10 నుంచి 12 గ్యాప్లో ఆ చుట్టుపక్కలనే అనుమానితులుగా తిరుగుతున్నాడని తెలిసి అదుపులోకి తీసుకున్నారు. అంటే విచారిస్తూ ఉన్నారు, ఎందుకు అక్కడ ఉన్నావు, ఆ టైంకి ఏం చేస్తున్నావు అని చెప్పేసి. కానీ నిజంగా ఒక ఆడపిల్లని చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్పి పెంచేది ఏంటంటే, ఎక్కడికైనా ఎవరైనా తెలిసిన వాళ్ళతోనే వెళ్ళు, ఏదైనా పనున్నా నాకు చెప్పు, నేను తీసుకెళ్తాను, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు, రోజులు బాలేవని పదే ప్రతి ఆడపిల్లకి పేరెంట్స్ చెబుతూనే ఉంటారు. కానీ ఎటూ వెళ్ళకుండా హాలిడే అని ఇంట్లో ఉన్నా కూడా ఒక ఆడపిల్లకి సేఫ్టీ లేదు అనంటే నిజంగా అది బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి చెప్తారు ఎక్కడికి బయటికి వెళ్ళకు, రోజులు బాలేవు అని చెప్పేసి, కానీ ఇంట్లో ఒక్కతే ఎటూ వెళ్లకుండా ఉన్నా కూడా ఇంత దారుణానికి ఒడిగట్టారనంటే ఇక ఆడపిల్లకి ఎక్కడుంది రక్షణ? ఈ పాయింట్ మనం ఆలోచించాలి. సో దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ కొన్ని ఆధారాలు సేకరించడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ మర్డర్ కేసుకి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా కీలకంగా మారింది. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంకేమైనా విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి కూడా దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 2 అనుమానితులను అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో అక్కడ స్థానికులు కూడా కొంతమంది చెబుతున్నారు, ఆ అమ్మాయి నిజంగా పిల్లలతో ఆడుకునేది, అసలు ఎవరితోని ఎలాంటి ఇష్యూస్ లేవు, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇక్కడ మనం ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయాలి, అంత దారుణంగా కత్తిపోట్లతోని పొడిచినా కూడా ఆ అమ్మాయి అరుపు బయట వాళ్ళకి ఎవరికి వినిపించలేదా?
వినిపిస్తే గనక ఖచ్చితంగా మామూలుగా అయితేనే మనకి ఏదైనా చిన్న గాయం తగిలితేనే అరుస్తాము అమ్మా అని చెప్పేసి గట్టిగా. మరి 12 ఏళ్ళ ఒక బాలిక అన్ని కత్తిపోట్లు పొడుస్తున్నా కూడా అరవకుండా ఎలా ఉండింది, ఆ శబ్దం బయటికి రాకుండా ఎలా ఉండింది అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే గనక నిందితుడు ఎంత ప్రీ ప్లాన్డ్గా ఒక ప్లాన్ ప్రకారం పక్కడ్బందీగా వచ్చి మర్డర్ ప్లాన్ చేసుకొని పక్కడ్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చినట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అందుకే అక్కడ ఏవి ఆధారాలు కూడా ఎక్కడ కూడా ఏది దొరకకుండా కూడా జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఈ కేసు ఒక సవాల్గా మారిందని చెప్పుకోవాలి. సో ఇప్పటికే 2 నిందితులను అయితే అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మరి నిందితుడు ఎవరు అనేది త్వరలో మేము బయట పెడతాం, కనుక్కుంటామనైతే ఇప్పటివరకు అయితే పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా లోతైన దర్యాప్తు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.